నేటి కాలంలో ప్రతి ఒక్కరూ కూరగాయలు, పాల ప్యాకెట్లు, బట్టలు ఇలా ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రతిదీ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటూ ఉన్నారు. అయితే దీన్నే క్యాష్ చేసుకుంటూ సైబర్ నేరగాళ్ళు పార్సిల్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మీ పేరుతో పార్సిల్ బుక్ అయిందని, పొరపాటున అది వేరొకరికి పార్సిల్ చేయబోయి మీ పేరుతో బుక్ అయిందని, ఆ పార్సిల్ను క్యాన్సిల్ చేయాలంటే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుందంటూ నమ్మిస్తున్నారు. చాలామంది బాధితులు ఇదంతా నిజమనుకుని సైబర్ నేరగాళ్ళు చెప్పిన విధంగానే వాళ్ళ మొబైల్కి వచ్చే ఓటీపీని సైబర్ నేరగాళ్ళకి చెప్తున్నారు. దాంతో క్షణాల వ్యవధిలోనే సైబర్ నేరగాళ్ళు వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్తో పాటు వ్యక్తిగత వివరాలన్నీ తస్కరించి వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బంతా కొల్లగొట్టేస్తున్నారు. ఇలాంటి పార్సిల్ స్కాములతో సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్కి చెందిన 81 ఏళ్ల వృద్ధుడి నుంచి పార్సిల్ స్కాముల పేరుతో 7 కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు. దాంతో ఆ వృద్ధుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. పార్సిల్ స్కాములతో జరిగే సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.